హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం యాదగిరిగుట్టకి సమీపంలో ఉన్న రాగిరి దగ్గర కోనేరు అయితే ఉంటుంది. అక్కడ గుట్ట పైన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. మనమైతే ఈ రోజు ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి అయితే పోతున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే యాదగిరిగుట్ట పోయే రోడ్ అనమాట. దీని పక్కనే మనకి రాయగిరి చెరువు ఉంటుంది. ఎంత బాగుంటుందో చూడండి. ఈ చెరువు దగ్గర మనకు బిసైడ్స్ పక్కకి మనకి ఒక పాత్వే టైప్ కూడా కట్టిండ్రు, అంటే నడిచే దారి. ఈ దారిలో అయితే చాలా మంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ అయితే కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, వ్యూ అయితే ఎంత మంచిగా ఉందో. మనకి చూస్తుంటే మనసుకైతే ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది, ఎంతో దూరం కూడా ఉండదు. ఇక్కడ చాలా మంది బైక్స్ అండ్ వెహికల్స్ కూడా ఆపుకొని ఇక్కడ మనం లంచ్ కూడా చేయొచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్ దగ్గర. అండ్ చూడండి, ఇదే రాగిరి చెరువు. ఈ చెరువు నిండిన తర్వాత అలుగైతే పోతుంది అనమాట. అప్పుడు చేపలు అయితే మస్తు పడతారు. ఇక్కడ చేపలు అలుగు పోయేటప్పుడు జాలర్లు అయితే మనకి చేపలు కూడా అమ్ముతుంటారు, కొంచెం తక్కువ రేట్కే అమ్ముతారు. ఇప్పుడు ఇది వర్షాకాలం సీజనే కాబట్టి ఇన్ కేస్ నేను వాటర్ కూడా ఫుల్ అయిన తర్వాత చేపలు అయితే అమ్ముతుంటుంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో తీసి మీకు పెడతాను. అండ్ ఇదే చెరువు అనమాట. అదే బసపురం డ్యాము. ఆ డ్యామ్ నిండింది అనుకోండి, ఆటోమేటిక్గా చెరువు అయితే నిండుతుంది. మనకు దీని పక్కనే, ఈ చెరువు పక్కనే దాటినాం అనుకోండి, రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఎంతో దూరంలో కూడా ఉండదు, జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది. అండ్ పక్కనే మనకు జింకల పార్క్ కూడా ఉంటుంది. ఆ జింకల పార్క్ ఎంతో దూరం కూడా ఉండదు, ఆనే ఉంటుంది. అన్ని దగ్గరనే ఉంటాయి. మనం యాదగిరిగుట్టకు వచ్చినాం అనుకోండి, ఇన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసుకోవచ్చు. చాలా మంది యాదగిరిగుట్టకు వస్తే ఓన్లీ యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని పోతాం అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి యాదగిరి దగ్గర. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోనైతే చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి మాకు ఇక్కడ. ఇక్కడనే మనకు రోడ్డు మధ్యలో కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. కట్టమైసమ్మ గుడిని కూడా దర్శించుకోవచ్చు. ఈ మర్రి చెట్టు అయితే ఒక 100 సంవత్సరాల నాటి చరిత్ర కూడా ఉంది దానికి. అది రైల్వే స్టేషన్, మనకి ట్రైన్ కూడా పోతుంది కదా. మనము అక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అయితే మనకు ట్రైన్స్ ఉంటాయి యాదగిరిగుట్టకి రానికి. మనం ఆ ట్రైన్స్ లో వచ్చి అక్కడ దిగి అక్కడ మనకైతే షేర్ ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటోస్ నుండి కట్టుకొని మనం యాదగిరిగుట్టకి అయితే డైరెక్ట్ పోవచ్చు. రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను నేను. ఆ రైల్వే స్టేషన్ పక్కనే మనకి రాగిరి కోనేరు అనేది అయితే ఉంటుంది. ఆ రాగిరి కోనేరు ఓన్లీ స్టోన్స్ తోటే కట్టిర్రు, ఎటువంటి సిమెంట్ అయితే యూజ్ చేయలేదు వాళ్ళు. ఓన్లీ రాతి తోటే కట్టడం ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ పైన మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, గుడి కూడా బాగుంటది. మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి మనం అక్కడికి. అండ్ ఉత్సవాల టైంలోనే, అంటే బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఎవ్రీ ఏప్రిల్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో మనకు ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఆ టైంలో దేవుడి విగ్రహాన్ని తెచ్చి అక్కడైతే పెడతారు. మిగతా టైంలో రాగిరి ఊర్లో ఆ దేవుడి విగ్రహాన్ని అయితే తీసుకెళ్లి రాగిరి ఊర్లో గుడి ఉంటుంది, ఆ గుడిలో వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టేస్తారు. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం, ఎట్లుందో చూపిస్తా పదండి. ఇది రాగిరి చెరువు కదా. మనమైతే ఇది యాదగిరిగుట్ట వెళ్ళే రూట్ అనమాట. మనం అక్కడ సైడ్ నుండి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ గా పోవాలి. స్ట్రైట్ గా కొంచెం దూరమే ఉంటుంది, ఎంతో దూరం కూడా ఉండదు. జస్ట్ మనకి ఈ బ్రిడ్జి పక్కనే ఉంటది అనమాట. ఒక 500 మీటర్స్ లోనే ఉంటది టెంపుల్ అయితే. ఆ కోనేరు కూడా రాగిరి స్టేషన్ బ్యాక్ సైడే ఉంటది, ఎంతో దూరంలో కూడా ఉండదు మనకి. ఇంకో అదే జింకల పార్క్. ఇక్కడికి మీరు వీకెండ్స్ టైంలో వచ్చిరు అనుకోండి, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మంచిగా చిల్లాయి కూడా పోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా ఒక మంచి ప్లేసెస్ అనేది చూపించినట్టు కూడా ఉంటది. అండ్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నది రాగిరి రైల్వే స్టేషన్ అనమాట. దీనికే మరొక పేరు చేంజ్ చేశారు, యాదాద్రి రైల్వే స్టేషన్ అని చెప్పేసి. మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి అయితే మనకు మట్టి మార్గం రోడే ఉంటది. అండ్ రోడ్డు కొంచెం బాగానే ఉంటుంది, పర్లేదు. వెహికల్స్ వెళ్ళొచ్చు, కార్స్ కూడా పోతాయి. ఇలానే స్ట్రైట్ గా వెళ్ళాలి ఈ రోడ్డు ద్వారా. ఇదే అనమాట ఎంట్రన్స్ రాగిరి కోనేరుకి. చూసారు కదా, ఇదే రాగిరి కోనేరు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి. అండ్ మనకి అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది.
ఫైనల్గా మనమైతే రాగిరి కోనేరుకి వచ్చేసినాం. చూడురి మస్తు ఉంటుంది, లోపల వాటర్ కూడా ఉన్నాయి, చూపిస్తా మీకు. అండ్ ఇక్కడే స్వామివారి ఉత్సవాలప్పుడు స్వామివారిని అయితే వెంకటేశ్వర స్వామిని ఇక్కడనే కళ్యాణం జరిపించిన తర్వాత బ్రహ్మోత్సవాలప్పుడు చక్కతీర్థం అప్పుడు స్వామివారిని ఇక్కడ పెట్టి భక్తులందరికీ దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. ఈ కోనేరు అయితే వాటర్ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికీ కూడా, అండ్ వాటర్ ఎప్పుడూ ఉంటాయి దీంట్లో. ఇదే అనమాట, ఇది మెట్లు మొత్తం ప్రతిదీ కూడా రాతితోటే కట్టారు. ఎక్కడ కూడా మనకు సిమెంట్ అనేది వాడలేదు, సున్నం అండ్ రాతితోటే కట్టారు. చూడండి ఎట్లుందో, మొత్తం స్టోన్సే ఉంటాయి. ఎక్కడ కూడా మనకు ఎటువంటి సిమెంట్ కానీ ఏది యూజ్ చేసిందే ఉండదు, సున్నం ప్లస్ స్టోను. బ్రహ్మోత్సవాలప్పుడైతే మొత్తం క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో మనకి అక్కడ స్టేజ్ కూడా వేస్తారు, భరతనాట్యం అవన్నీ జరిపిస్తూ ఉంటారు. సాంస్కృతిక కళా అన్నీ ప్రదర్శన చేస్తారు. ఇక్కడ భజన కూడా చేస్తూ ఉంటారు, మనకు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ షూటింగ్స్ కూడా జరిగినాయి. అది సెలయేర్లు పారుతుంటాయని చెప్పేసి ఒక ఫ్లోక్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా షూటింగ్ జరిగింది. అండ్ నెక్స్ట్ ధనుష్ హీరోగా తీసిన ఒక మూవీలో ఇక్కడైతే ధనుష్ గెటప్, బిచ్చగాడు గెటప్, ఆ గెటప్ వేసుకొని ఇక్కడైతే షూటింగ్ అనేది జరిగింది. ఈ పెయింటింగ్స్ అన్నీ ఆ టైంలోనే షూటింగ్ తీసినవి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇక్కడైతే ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఇలా ఉంది, కానీ ఒక్కసారి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే మాత్రం చాలా అంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ ద్వారా మనం బయటికి వెళ్ళేసొచ్చు. అండ్ మనకి ఈ చుట్టుపక్కల నడిచే ప్రాంగణం కూడా మొత్తం గడ్డితోటి గ్రాస్ తోటి డెకరేట్ చేసారు అనమాట మనకి. అండ్ ఇక్కడే నృత్య కలాపాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇదే స్టేజ్ డయాస్. అక్కడ మనకైతే స్వామివారిని విగ్రహం పెడతారు అక్కడ చక్కతీర్థం అప్పుడు. ఇక్కడనైతే డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తారు. చాలా షాప్స్ కూడా పడతాయి ఆ టైంలో. మీకు ఫోటోషూట్స్కి కానీ అండ్ మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరన్నా వీడియోస్ కోసం తీసుకుందాం అనుకున్నా, సాంగ్స్ కోసం తీసుకుందాం అనుకున్నా కానీ ఈ లొకేషన్ అయితే చాలా యూస్ఫుల్ అని చెప్తాను నేను.
ఇంకో అక్కడే స్వామివారు వెంకటేశ్వర స్వామి అయితే వెలిసిర్రు. మనకు ఆ టెంపుల్ పైన అలవేలి మంగమ్మ అయితే ఉంటుంది, అలిగిపోయి అక్కడ కూర్చుందని చెప్పేస్తారు ఇక్కడ మేము. అండ్ అక్కడికి వెళ్ళాలంటే మనకైతే మెట్లు ఉంటాయి, కాకపోతే ఈ టైంలో వెళ్ళడం సురక్షితం కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా కొండ ప్రాంతం ప్లస్ అడవిలా ఉంటుంది కాబట్టి గుడ్డెలుగులు కూడా చాలా తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వద్దని చెప్తారు. గుడ్డెలుగులు ఉంటాయి అండ్ అడవి పందులు కూడా ఉంటాయి, కొంచెం వాటితోటి మనకు హాని అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. అండ్ మనకి అక్కడ ఉన్న దేవుణ్ణి ప్రతిమలు అయితే తీసుకెళ్లి రాగిరిలో పెట్టినారనమాట విలేజ్లో. ఆ విలేజ్లో ఒక టెంపుల్ కట్టారు, ఆ టెంపుల్లో ఉంటాయి ఆ విగ్రహాలన్నిటివి. మనకి బ్రహ్మోత్సవాల టైంలో తీసుకొచ్చి అయితే అక్కడ పెడతారు, అప్పుడు భక్తులు కూడా ఉంటారు, లైటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు సురక్షితం. ఇప్పుడు వెళ్ళడం మాత్రం సురక్షితం కాదు అని చెప్పేసి ఎవరైతే వెళ్ళరు. అండ్ ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాల టైంలో రథం కూడా తీస్తారు, ఆ రథం వచ్చేసి అదే. మనం వెంకటేశ్వర స్వామి పైన కొండ పైన మనకి ఒకటైతే ఇలా కట్టినారు కదా, అది టెంపుల్ వచ్చేసి అఖండ దీపం అనేది వెలిగిస్తారు అనమాట. ఆడ ఎప్పటికీ కూడా నిత్యం వెలుగుతూనే ఉంటుంది అఖండ జ్యోతి. ఆ బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పటికీ ఒక 3 days అయితే కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం అది ప్రత్యేకత. ఇక్కడే స్వామివారి బ్రహ్మోత్సవాలకైతే కళ్యాణం అయితే చేస్తారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇదే ప్లేస్ అనమాట, ఇది కళ్యాణ మండపము. అండ్ మనకి దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఈ మండపం పక్కనే బ్యాక్ సైడ్ వచ్చేసి శివాలయం అయితే ఉంటుంది. మనం శివాలయం లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. పురాతనమైన గుడి ఇది, చాలా సంవత్సరాల కింద ఏళ్ల నాటి గుడి అనమాట. చూడండి శివాలయం అయితే మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు దగ్గర నుండి. ఇదే అనమాట స్వామివారి రథము. బ్రహ్మోత్సవాలప్పుడైతే స్వామివారిని అందులో పెట్టి ఊరేగితే ఇస్తూ ఉంటారు, ఇక్కడే తిప్పుతూ ఉంటారు. ఈ కోనేరు చుట్టూ అయితే తిప్పేస్తారు స్వామివారిని. అండ్ మనకి ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే మనకు 3 సమాధులు అయితే ఉంటాయి ఇక్కడ. ఈ 3 సమాధులు కూడా ఎవరి అంటే అప్పుడు ఇక్కడ ఈ కోనేరుని కట్టినప్పుడు ఒక భార్య భర్త ఇద్దరైతే కంటిన్యూస్గా అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుండి అయిపోయేంత వరకు, ఆ కోనేరు కట్టేంత వరకు వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇక్కడ ఒక కుక్క కూడా ఉంటుంది. ఆ 3 హెల్ప్ చేసి సేవ చేసినా కనుక వీళ్ళనైతే ఇక్కడే చనిపోయారనమాట కట్టేసిన తర్వాత. అందుకని చెప్పేసి వాళ్ళకి చిహ్నంగా ఇక్కడే వీళ్ళ 3 సమాధి అయితే కట్టినారు. అండ్ ఇద్దరు వచ్చేసేమో వాళ్ళ భార్యాభర్త సమాధులు, ఇంకొకటి వచ్చేసేమో కుక్క సమాధి అనమాట. వీళ్ళ 3 సమాధులు అయితే ఇక్కడే ఉంటాయి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది సూపర్ శివ వ్లాగ్స్ ఛానల్.